హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. అసలు ఏం ప్రాబ్లం లేదు, చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. అసలు ఏంటి అంటే, అసలు ఫుడ్ తినట్లేదు 3 days నుంచి. అస్సలు అంటే అస్సలు ఒక ముద్ద కూడా తినట్లేదు. పెడితే మొత్తం బయటికి ఊసేస్తుంది అండ్ ఇంకా ఫ్రీ మోషన్ ఉండట్లేదు అస్సలు. అందుకే ఇంకెందుకు టెన్షన్ అని చెప్పి హాస్పిటల్లో చూపిద్దామని చెప్పి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాము. మార్నింగ్ ఓపీ రాపిస్తే మాత్రం అది 74 అయింది. అయితే ఇంకెందుకులే నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము, కానీ లేదు ఇంకా అస్సలు తినట్లేదు అని చెప్పి అదే రోజు వెళ్తున్నాము. 74 నెంబర్ వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందిలే ఎలాగని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము. వామ్మో, ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయండి. మేమైతే కరెక్ట్గా 1:30కి అయితే బయలుదేరాము ఇంట్లో నుంచి. మిట్ట మధ్యాహ్నం బయలుదేరాము. వడగాలులు అయితే ఫుల్గా వస్తున్నాయి. ఇంకేం చేద్దాం, పాప ఆరోగ్యం కంటే ఎక్కువ కాదులే అని చెప్పి ఒక్క రోజుకి ఏం కాదులే ఎండలో తిరిగితే అని చెప్పి అయితే వెళ్తున్నాం. మళ్ళీ తనకి ఏమైనా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి, మనమే నెగ్లెక్ట్ చేసామని చెప్పి చాలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అయితే ముందే జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి అయితే వెళ్తున్నాము. బస్సులో చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో, ఫ్రీ బస్ అని చెప్పి అందరూ లేడీస్ ఎక్కువగా ఉన్నారు. మేము బైక్ పైన వెళ్ళి అయితే బైక్ బస్ స్టాండ్ లో పార్క్ చేసి అయితే బస్ కి వెళ్తున్నాము. బస్ లో చూసారు కదా ఎండ కదా, అసలు జనాలు ఉండరేమో అనుకుంటే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇంకా అయితే మేమైతే కొత్తగూడెం వెళ్తున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా. కొత్తగూడెంలో రంగారావు హాస్పిటల్, అదేనండి సందీప్ హాస్పిటల్. డాక్టర్ పేరు రంగారావు సార్. ఆయన అయితే చాలా అంటే చాలా బాగా చూస్తారు. పీడియాట్రిషియన్ అని చెప్పాలి, ఎందుకంటే మా పాపకి నిమ్ము అక్కడే తగ్గింది కాబట్టి ప్రతిసారి మా వారు వస్తే 2-3 monthsకి అయినా అసలు ఏం లేకపోయినా మా పాపకి జస్ట్ చెకప్కి అయితే వెళ్ళి చూస్తాము, అలా వెళ్ళొస్తాము. ఎందుకంటే ఎందుకైనా మంచిది అని చెప్పి అలా అయితే వెళ్ళి ఏమేమి ఫుడ్ పెట్టాలి అది అని చెప్పి అయితే వెళ్ళి కనుక్కొని వస్తాము. మా పాప అయితే అసలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదండి, అదే వెయిట్తో ఉంటుంది 3 months నుంచి అయితే. 8.5 kgsతో అయితే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము మేము. బస్లో దిగి అయితే బస్ అయితే గణేష్ టెంపుల్ దగ్గర ఆపారు. ఇంకా అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాము. ఎండ మాత్రం దంచి కొట్టింది. ఇంకా మా పాపని మా వారే ఎత్తుకున్నారు, నేనైతే వీడియో తీసుకుంటూ మెల్లగా వచ్చాను. ఏం కాదులే, జస్ట్ సిరప్ రాస్తారేమో లే అని చెప్పి మేమైతే అసలు టెన్షన్ పడకుండా హ్యాపీగానే వచ్చాము. అంత ఏముండదులే, మోషన్ ఫ్రీ లేకుండా ఉంటే, లేదంటే ఆకలికి సిరప్ రాస్తారేమో, అసలు తినకుండా ఇలా మోషన్ ఫ్రీ అవుతుంది అని చెప్పి మేమైతే అనుకున్నాము. ఇంకా కరెక్ట్గా మేము హాస్పిటల్కి వచ్చేసరికి అయితే 3 o'clock అయిందండి. 3 o'clockకి అయితే ఆయన లంచ్కి వెళ్తారు. ఇంకా 11 o'clock వచ్చి 3 o'clockకి లంచ్కి వెళ్తారు కాబట్టి 1/2 hour పడుతుంది అన్నారు. ఇంకా అందుకే కూర్చొని వెయిట్ చేస్తున్నాము. అసలు ఏమీ లేదులేండి, మా పాపకి బాగా యాక్టివ్గా ఉంది, ఆడుతుంది, మంచిగానే ఉంది. కానీ అసలు తినట్లేదు. ఎందుకు తినట్లేదు అని చెప్పైతే నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది. అసలు చాలా టెన్షన్గా కూడా ఉంది. ఎంత ట్రై చేసినా, అసలు ఎన్ని రకాల ఫుడ్ ట్రై చేశానో అయినా కూడా అసలు తినట్లేదు. ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే అయిపోయింది. సార్ అయితే మాకు స్కానింగ్ రాశారు. స్కానింగ్ రాయగానే చూడాలి, నా టెన్షన్ అంతా ఇంత కాదు, ఏముందని చెప్పి స్కానింగ్ రాశారో ఏంటో అని చెప్పి. అంటే స్కానింగ్ రాశారు అంటే ఆయనే రాయలేదు, స్కానింగ్ తీపిస్తారా అని చెప్పి జస్ట్ అడిగారు. అడిగినంత మాత్రాన అదొక డౌట్ ఉండిపోతుంది కదా, అబ్బా స్కానింగ్ రాసిన ఆ రోజు తీపించాల్సింది, మనము ఎంత నెగ్లెక్ట్ చేసామని చెప్పి చాలా బాధపడతామేమో మళ్ళీ ఏమైనా ఉంటే అని చెప్పి అందుకే స్కానింగ్ అయితే తీపించేసాము. స్కానింగ్ తీపించేసిన తర్వాత ఇంకా సిరప్స్ మెడిసిన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంతకీ స్కానింగ్లో ఏమొచ్చింది, ఏమేమి మెడిసిన్స్ రాశారని చెప్పి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా మేము బస్ స్టాండ్లోకి వెళ్ళగానే అక్కడైతే బస్సు ఉంది, రెడీగా ఉంది. ఇంకా వెంటనే బస్ ఎక్కైతే వచ్చేసాము. అసలు వెళ్ళేటప్పుడు త్వరగా దొరికింది బస్సు, వచ్చేటప్పుడు కూడా టైంకి దొరికింది. ఇంటికి వచ్చేసరికి అయితే 7 o'clock అలా అయింది. మేము అసలు కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళాలంటే 1 day అంతే వేస్ట్ అయ్యేది, కానీ ఈసారి మాత్రం హాఫ్ డేలోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బస్ స్టాండ్లో దిగిన తర్వాత మా బైక్ అక్కడ పార్క్ చేసామని చెప్పాను కదా, ఇంకా బైక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అసలు స్కానింగ్లో ఏమొచ్చిందని చెప్పి చెప్తానని చెప్పాను కదా, స్కానింగ్లో అయితే అసలు ఏమీ లేదండి. 900 వేస్ట్ అనిపించింది, కానీ వేస్ట్ ఏం లేదులేండి, అదొక డౌట్ ఉండిపోతుంది కదా, అందుకే అని చెప్పి తీపించేసాము. ఇంకా సిరప్స్ అయితే ఇవి రాశారు చూడండి, ఒక 4 సిరప్స్ అయితే రాశారు. అవైతే వాడి చూడండి, ఒకవేళ అయినా కూడా మోషన్ ఫ్రీ లేకుండా ఇంకా ఏమైనా ఆకలి లేకుండా తినకుండా ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి తీసుకురండి చెకప్కి అని చెప్పారు. ఓకే అని చెప్పాము. ఇంకా ఇక్కడ ఒకటి నేను సిలికాన్ది వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. మొన్న ఆ రోజు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను, స్ట్రా ఉన్నది, కానీ తనకి పీల్చడం రావట్లేదు, ఆ స్ట్రాని కొరుకుతుంది కానీ వాటర్ తాగడం రావట్లేదు. ఇప్పుడే రాదు కదా పాపం వాళ్ళకి, ఇంకా అందుకే ఆర్ట్ ఆఫ్ లో ఉన్న ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ బాటిల్ కాస్ట్ అయితే 200 అయింది. ఇంకా సిరప్స్, ఇంకా ఫీజు అన్ని, స్కానింగ్ అన్ని కలిపి అయితే 2000 అలా అయింది బిల్.
బిల్లు. ఇంకా పోతే పోనీలే, పాపకైతే ఏం లేదు చెప్పి అదే హ్యాపీ. ఇంకా మాకైతే చిన్నపిల్లల విషయంలో అయితే అసలు నెగ్లెక్ట్ చేయకండి మీరు కూడా. మేమైతే ఏం లేదు కాబట్టి హ్యాపీ, ఏమైనా ఉంటే మాత్రం చాలా బాధపడే వాళ్ళం. ఇంకా మా మమ్మీ అయితే ఇంటికి వచ్చేసరికి అయితే బిర్యానీ తెప్పించింది. అసలు ఫుడ్ తినే ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, అలసిపోయాము. ఇంకా బిర్యానీ చూడగానే ఓపిక వచ్చింది. ఇంకా తినేసి అయితే వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్.